వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. ది రాజాసాబ్ సినిమా జనవరి 9, 2026 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రభాస్ నుండి చాలా కాలం తర్వాత వచ్చిన ఒక పక్కా ఎంటర్టైనర్ ఇది. ఇదొక హారర్ రొమాంటిక్ కామెడీ. కథ ప్రకారం ప్రభాస్ ఒక సాదాసీదా కుర్రాడిగా ఉంటూ అనుకోకుండా తనను ఒక భారీ ఎస్టేట్ ఉందని తెలుసుకుంటాడు. ఆ హవేలీలోకి వెళ్లిన తర్వాత అక్కడ కొన్ని ఆత్మలు, గతాన్ని వెంటాడే రహస్యాలు అతనికి ఎదురవుతాయి. పవర్, ప్రాపర్టీ కోసం జరిగే గొడవలు మరియు ఆ హవేలీలో దాగి ఉన్న హారర్ ఎలిమెంట్స్ ను ప్రభాస్ తనదైన కామెడీ మరియు స్టైల్ తో ఎలా డీల్ చేశాడనేదే ఈ సినిమా కథాంశం. ప్రభాస్, మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్, బోమన్ భరానీ, బ్రహ్మానందం, సత్య మరియు యోగి బాబు కీలక పాత్రలు కనిపించారు. దర్శకత్వం మారుతి, సంగీతం ఎస్ఎస్ తమన్, నిర్మాణం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. బడ్జెట్ దాదాపు 450 కోట్లు. సినిమా విడుదలైన మిశ్రమ స్పందన పొందినప్పటికీ ప్రభాస్ క్రేజ్ వల్ల మొదటి వీకెండ్ లోనే దాదాపు 170 కోట్లను వసూలు చేసింది. మొత్తం మీద ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 208 కోట్ల గ్రాస్ వసూలను సాధించింది. సెకండ్ హాఫ్ కొంచెం లెంతీగా ఉందని విమర్శలు కూడా వచ్చినప్పటికీ ప్రభాస్ కామెడీ టైమింగ్ అలాగే వింటేజ్ లుక్ ఫ్యాన్స్ కు బాగా నచ్చాయి. ఈ సినిమా డిజిటల్ హక్కులను జియో హాట్స్టార్ భారీ ధరకు దక్కించుకుంది. రెబెల్ సాబ్, సహనా సానా మరియు నాచే నాచే వంటి పాటలు మ్యూజిక్ చార్ట్ లో టాప్ గా నిలిచాయి. ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ ఇంత సరదాగా కలర్ఫుల్ గా కనిపించిన సినిమా ఇదే కావడంతో థియేటర్లలో రచ్చ జరిగింది. హైదరాబాద్ లో దాదాపు 1200 మంది పనివారితో 40,000 చదరపు అడుగుల భారీ రాజాసాబ్ హవేలీ సెట్ ను నిర్మించారు. డైరెక్టర్ మారుతి సిజిఐ కంటే రియలిస్టిక్ గా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభాస్ ఈ సినిమా కోసం ఒకే సమయంలో సలార్, కల్కి సినిమాల్లో పాటు షూటింగ్ లో పాల్గొన్నారట. ఇక కొన్ని రోజులు ఏకతాటిగా 18 గంటల పాటు పనిచేశారని కూడా సమాచారం. ఈ ప్రాజెక్టుల పట్ల నమ్మకంతో ప్రభాస్ తన రెమ్యునరేషన్ లో దాదాపు 50 కోట్లకు తగ్గించాలని వార్తలు వచ్చాయి. ఇది సినిమా బడ్జెట్ మేనేజ్మెంట్ లో టీమ్ కు చాలా ప్లస్ అయింది. చాలా సినిమాల్లో గ్రాఫిక్స్ కోసం ఏఐ వాడుతున్న తరుణంలో మారుతి మాత్రం వీలైనంత వరకు సహజమైన షార్ట్స్ మరియు ప్రాక్టికల్ ఎఫెక్ట్ ఉండాలని పట్టుబట్టారట. సహనా సానా అనే పాటను గ్రీస్ దేశంలోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించారు. సినిమాలో ప్రభాస్ తాతగా సంజయ్ దత్ నటించారు. షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇక సంజయ్ దత్ కోసం ప్రభాస్ ప్రత్యేకంగా హైదరాబాదీ దమ్ బిర్యానీ మరియు ఇతర స్థానిక వంటకాలను వండించి తన ఆతిథ్యాన్ని చాటుకున్నారు. హారర్ సీన్లు తీసేటప్పుడు సెట్ లో లైట్లు ఆర్పివేసినప్పుడు టీం అందరూ ఒకరికొకరు భయపెట్టుకుంటూ సరదాగా గడిపేశారట. ఇక ప్రభాస్ కూడా తనదైన కామెడీ టైమింగ్ తో సెట్ లో అందరినీ నవ్వించేవారు. రాజాసాబ్ హవేలీ ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో అత్యంత ఖరీదైన భారీ బంగ్లా సెట్ వేశారు. ఈ సెట్ లో ఎంత సహజంగా ఉండేదంటే చూసేవారికి ఇది నిజమైన పాతకాలపు భవనంలా అనిపించేది. సినిమాలోని 70% షూటింగ్ ఈ హవేలీలోని సెట్ లో జరిగింది. హారర్ సీన్స్ ల కోసం లైటింగ్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ప్రభాస్ ను పాత రోజుల్లోని డార్లింగ్ లేదా బుజ్జిగాడు తరహాలో చూపించడానికి మారుతి చాలా కష్టపడాల్సి వచ్చింది. షూటింగ్ సమయంలో ప్రభాస్ హెయిర్ స్టైల్ కోసం స్పెషల్ ప్రోస్థెటిక్ ని వాడారు. లుంగీ కట్టి నోట్లో సిగరెట్ పెట్టుకొని ప్రభాస్ నడిచే సీన్ల కోసం సెట్ లో అందరూ విజిల్స్ వేసేవారు. విదేశాల్లో చిత్రీకరణ హారర్ కామెడీ అయినప్పటికీ సాంగ్స్ విషయంలో ఎక్కడా తగ్గలేదు. గ్రీస్, యూరోప్ లోని కొన్ని అందమైన లొకేషన్లలో ప్రభాస్, మాలవిక మోహన్లపై రొమాంటిక్ సాంగ్స్ చిత్రీకరించారు. విదేశీ షూటింగ్ సమయంలో ప్రభాస్ అభిమానులు అక్కడ కూడా భారీగా తరలివచ్చిన సందడి చేశారు. ఇక డార్క్ ఫ్యాంటసీ అండ్ విఎఫ్ఎక్స్ సినిమాలో కొన్ని సన్నివేశాలు డార్క్ ఫ్యాంటసీ తరహాలో ఉంటాయి. వీటి కోసం గ్రీన్ మ్యాట్ షూటింగ్ ను చాలా తక్కువగా వాడి ప్రాక్టికల్ ఎఫెక్ట్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ సీన్స్ కోసం దాదాపు 20 రాత్రుల పాటు షూటింగ్ చేశారు. షూటింగ్ స్పాట్ లో స్పెషల్. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. షూటింగ్ జరిగిన ప్రతిరోజు ప్రభాస్ తన ఇంటి నుండి కనీసం 10 నుండి 15 రకాల వంటకాలను సెట్ లోకి తెచ్చేవారట. దర్శకుడు మారుతి ఒక ఇంటర్వ్యూలో చెబుతూ ప్రభాస్ పెట్టే తిండి వల్ల యూనిట్ అంతా లావ్ అయ్యారని సరదాగా వ్యాఖ్యానించారు. తమన్ షూటింగ్ స్పాట్ కు వచ్చి లైవ్ లో ట్యూన్ వినిపించారట. ప్రభాస్ కూడా కొన్ని సాంగ్స్ కంపోజిషన్ లో తన ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చారు. చాలా కాలం తర్వాత ప్రభాస్, బ్రహ్మానందం కాంబినేషన్ సెట్ లో ఉన్నప్పుడు నవ్వులు ఆగేవి కావట. సీన్ కు బ్రహ్మ వేసే జోకులు షూటింగ్ వాతావరణాన్ని చాలా కూల్ గా మార్చేవి. చాలా కాలం తర్వాత ప్రభాస్ ఒక ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ కామెడీ రోల్ చేయడం ప్రేక్షకులను థియేటర్లకు క్యూ కట్టేలా చేశాయి.
ఇక సంక్రాంతి సీజన్ కావడంతో సినిమాకు పెద్ద ప్లస్ అయింది. సినిమా దాదాపు 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలను సాధించి డిస్ట్రిబ్యూటర్లకు కూడా చాలా లాభాలను తెచ్చిపెట్టింది. ఇక మారుతి మార్క్ కామెడీ మరియు ప్రభాస్ వింటేజ్ లుక్ మాస్ ఆడియన్స్ కు చాలా విపరీతంగా ఆకట్టుకుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.